మారుస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు. ఈ పాపపు బంధకంలోంచి విడుదల చేసేవాడు మాత్రం దేవుడే. ఈ భూమి మీద పాపం చేయకుండా ఎవరూ లేరు. నేను పాపం చేయలేదు అని ఎవరైనా చెప్పినా కూడా అది అబద్ధం. బైబిల్లో కీర్తనలు 51వ అధ్యాయం 5వ వచనం చదివితే, నేను పాపంలోనూ పుట్టినవాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించను. సో ఈ భూమి మీద బ్రతికిన ప్రతి ఒక్కరూ పాపులే, ఒక్క యేసుక్రీస్తు తప్ప. దొంగతనం, మర్డర్, వ్యసనాలు ఇవే పాపాలు కాదు. నేను బాగుంటే చాలు సెల్ఫిష్నెస్లో ఉండడం, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని క్షమించే గుణం లేకపోవడం, అన్ఫర్గివ్నెస్, డబ్బు పరపతి చూసుకొని అహంకారం, ప్రైడ్, నీకు చిన్నప్పటి నుంచి అన్నీ చేస్తున్న తల్లిదండ్రుల మీద కోప్పడటం, యాంగర్, ప్రక్కవాడు బాగుపడితే చూడలేకపోవడం, జలసి, ఇవి కూడా పాపాలే. ఆదాము అవ్వ దేవుడికి అవిధేయతగా ఉండి పాపం చేశారు. ఆ అవిధేయత అనే పాపం వాళ్ళకి దేవుడిని దూరం చేసింది. ఎలాంటి పాపాన్నైనా కడగాలంటే దేవుని రక్తం వల్లే సాధ్యం అవుతుంది.